ప్రియా, ఒక్క నిమిషం ఆగు. నన్ను చంపేశాడు, అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు. నువ్వు వింటూనే ఉన్నావు, కానీ కాపాడలేదు. ఆ మృగం ఇంకా బతికే ఉన్నాడు. వాణ్ణి నువ్వు చంపేయాలి. నువ్వు చెప్పేది నేను వినడానికి రాలేదు, నేను చెప్పేది నువ్వు విను. వాడు పక్క ఫ్లాట్లోనే ఉన్నాడు. వాణ్ణి చంపేస్తేనే నిన్ను వదిలేస్తాను. పారిపోతావు. సో ఇప్పటిదాకా నువ్వు నాకు చెప్పింది అతను నమ్మంటావు. సార్ అలా అనకండి సార్. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు సార్. సార్ ఇందాకే పక్క ఫ్లైట్లో దిగాను సార్. అప్పటి నుంచి నాకు టార్చర్ చూపిస్తుంది. చెప్పండి సార్ ప్లీజ్. లేరా, ముందు ఇక్కడి నుంచి లేగు. సార్ సార్ నమ్మాను సార్. ఒకసారి అర్థం చేసుకోండి సార్. నేను చెప్పేది ఒక్కసారి సార్. నేను ఎందుకు చెప్పాను ఇక్కడి నుంచి వెళ్తావా, పోలీసులు పిలవమంటావా? అర్థం చేసుకోండి సార్. నువ్వేం చెప్పినా చెప్పేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్? పోరా బయటికి. సార్ రేయ్, నీకేనా చెప్పేది? అర్థం కాదా? రేయ్ 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 లే. ఏంటి సూర్య, నన్నంత దారుణంగా చంపి ఏం తెలియనట్టు ఎలా ఉండగలుగుతున్నావు?
నా బాడీ ఇంకా ఆ రూమ్లోనే ఉంది సూర్య. వాడిని చంపు. ఏం మాట్లాడతారు మీరు? వాడు బయటే ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. వెళ్ళి వాడిని చంపు. చంపడం ఏంటి? లేదంటే నేను నిన్ను చంపేస్తా. నా వల్ల కాదు. వాడు బయటే ఉండి వింటున్నాడు. నాకేదో భయంగా ఉంది. నన్ను వదిలే, నేను కూడా చెల్లిపోతాను. నా వల్ల కాదండి. నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. సార్ 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 ప్లీజ్ సార్, మిమ్మల్ని చంపేమంటాను సార్. నాకేం అర్థం కావట్లేదు సార్. లోపలే ఉంది సార్. సార్ సార్ కాపాడండి సార్. మిమ్మల్ని చంపకపోతే చంపేసేలా ఉంది సార్. సార్ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్. అన్నా, సూర్యనా, నేను దేవాన్ని అన్నా. 2012 బ్యాచ్, సెయింట్ జోసెఫ్. రే, నువ్వు ఆ కిరణ్ గడి ఫ్రెండ్ కదా? ఆ దేవాన్ని అన్నా. బ్లడీ రాస్కల్. అన్నా ఇందాకే చూశానన్నా మిమ్మల్ని బయట స్మోక్ చేస్తున్నారు. అన్నా గుర్తుందా అన్నా? నన్ను కాలేజీలో ర్యాక్ చేసిన ఏకైక మగాడివన్నా. అందుకే ఇలా ప్లాన్ చేశా. ఏమైందన్నా? దీనికే భయపడితే ఎలా అన్నా? ఇదిగో కొంచెం వాటర్ తాగన్నా, పోయేలా ఉన్నావు. థ్యాంక్స్ రా. సెట్ అయిందా? అంతా బాగానే ఉంది కానీ ఆ, ఆ ఫీమేల్ వాయిస్ ఎలా ప్లాన్ చేసావురా? అన్నా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా. చాలా సీరియల్స్లో ఫీమేల్ ఆర్టిస్ట్కి నేనే ఇచ్చే వాయిస్. సూపర్ రా. సరే కానీ చాలా హెడ్ఏక్గా ఉందిరా. కాఫీ తాగుతావా? యా షూర్. అన్నా అవును, వదిన ఎక్కడ కనిపించట్లేదు. లవ్ మ్యారేజ్ అని విన్నాను. అవునరా, తన పేరు శృతి. 2 years బ్యాకే తన యాక్సిడెంట్లో చనిపోయింది. శృతిని పిచ్చిగా ప్రేమించాను రా. తనంటే చాలా ఇష్టం. వెళ్ళిపోయింది. అలాంటి తనే లేకపోతే నేనెలా ఉంటాను రా?